మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండల ప్రధాన కేంద్రం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న గాంధీజీ విగ్రహం వద్ద బాపూజీ వర్ధంతి వేడుకలను ఆర్యవైశ్య సంఘ సభ్యుల ఆధ్వర్యంలో బాపూజీ విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోరుకొండ ఆర్యవైశ్య సంఘ వైస్ ప్రెసిడెంట్ ఓలేటి సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ మహాత్మా గాంధీకి స్వాతంత్రోద్యమాల్లో మన దేశ స్వాతంత్రోద్యమం మహోన్నతమైనదిగా చెప్పుకోవచ్చండి. మన మహాత్మా గాంధీ సత్యం అహింస ఆయుధాలుగా చేసుకుని మనకి స్వాతంత్రోద్యమం వచ్చేలా చేశారండి ఆయన. అది వేరే దేశంలో ఏ దేశంలో చూసుకున్నా కానీ స్వాతంత్ర్యం రక్తం చిందించి స్వాతంత్ర్యాలు తెచ్చుకున్నారండి. కానీ మన దేశంలో రక్తం చెందించకుండా అహింసనే పరమాయుధంగా తీసుకుని సత్యంతో మనకు స్వాతంత్రం రప్పించిన మహాత్ముడు అండి మహాత్మా గాంధీ. ఆ మహాత్మా గాంధీ దేన్ని ఆశించలేదండి. ఆయన ఒక పదవి కానీ ఒక డబ్బు కానీ ఒక దేన్ని కూడా ఆశించని మహాత్ముడు అండి ఆయన. అటువంటి స్వాతంత్రోద్యముడు మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ ప్రజలకి ఒంటి మీద బట్టలు ఉంచలేదు, పేదరికంలో ఉన్నారని చెప్పి ఆయన ఒంటి మీద అంగవస్త్రాన్ని ఒకటే ధరించి ఒంటి మీద బట్టలు లేకుండా తిరిగిన మహాత్ముడండి. అలాంటి మహాత్మా గాంధీని ఈనాడు కొంతమంది హిందూ మతం ముసుగులో హిందూ మతాన్ని అడ్డుగా పెట్టుకుని మహాత్మా గాంధీని విమర్శిస్తున్నారండి. విమర్శిస్తున్నారు. ఎలా విమర్శిస్తున్నారంటే చాలా దారుణంగా విమర్శిస్తున్నారండి. అయితే మహాత్మా గాంధీ ఒక 75 సంవత్సరాల అంత ముసలి వ్యక్తి ఇద్దరు లేడీస్ భుజాల మీద చెయ్యేసుకుని నుంచోలేని పరిస్థితుల్లో నుంచుంటే దాన్ని కూడా విమర్శిస్తూ వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారండి. ఆ మెసేజ్ పెట్టి ప్రతి వ్యక్తికి హెచ్చరిక చేస్తుందండి. నా పేరు ఓలేటి ముచ్చండి, కోరుకొండ మండలం ఆర్యవైశ్య సంఘం వైస్ ప్రెసిడెంట్, వార్షిక ప్రెసిడెంట్ అండి, వార్షిక ప్రెసిడెంట్ అండి. ఎవరైనా ఆ రోజుల్లో ఉన్న వ్యక్తి ఇప్పుడున్న వ్యక్తులు ఎవరైనా ఆ పరిస్థితులు, ఆ కాలమైన పరిస్థితులు, ఆ దేశ పరిస్థితులు ఎవరికైనా తెలుసండి. కానీ మహాత్మా గాంధీని విమర్శిస్తున్నారు. వాళ్ళందరికీ ఒకటే హెచ్చరిక అండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ పేర్లు పెట్టి మీ అడ్రస్ పెట్టి పెట్టండి. అంతేగాని నృత్య మెసేజ్లు పెట్టి అసభ్య మెసేజ్లు పెట్టి తప్పుడు మెసేజ్లు పెట్టి అది లేని దాన్ని కల్పితాలు చేసి ఎవరైనా మెసేజ్ పెట్టడం ఉంటే కాపాడుతారు, జాగ్రత్తగా ఉండండి. మన ఆర్యవైశ్య సంఘ నాయకులకి అందరికీ పెద్ద నాయకులకి అందరికీ విజ్ఞప్తి చేస్తుందండి. దీన్ని మీరు అందరూ ఖండించండి. ఎవరూ ఖండించడం లేదు, ఖండించండి. ఖండించి దీన్ని చట్ట వ్యతిరేకంగా తీసుకొని మన సంఘం తరఫున పోరాడండి. అంతేగాని ఇటువంటి లుచ్చాగాళ్ళు పెట్టే మెసేజ్లకి ఎవరో భయపడకండి. ఎవరో లుచ్చాగాళ్ళు పెట్టే మెసేజ్లు ఎవరైనా తెలిస్తే పైన లుచ్చాగాళ్ళు పెట్టాడంటే ఆడి మీద యాక్షన్ తీసుకోండి ప్రతి ఒక్క వ్యక్తి కూడా. అప్పుడే మన గాంధీ గారి విలువ నిలబడుతుంది. గాంధీ గారు దేన్ని ఆశించి స్వాతంత్రోద్యమం చేసాడండి, ప్రజల కోసం చేసాడండి మహాత్ముడు. ఆయన దేన్ని ఆశించాడు, ఒంటి మీద నూలు పోగి లేకుండా తిరిగాడండి. అటువంటి వ్యక్తిని వీళ్ళు విమర్శించడానికి వీళ్ళకి ఎన్ని గుండెలండి వీళ్ళకి. ఇప్పుడు ఈనాటి రాజకీయ నాయకుల్లాగా ఏమైనా ఆశించారా వాళ్ళు? వీళ్ళని డబ్బును ఆశించారా లేకపోతే పదవిని ఆశించారా? ఏం ఆశించాడు? ఇంకా ఆనాడు ఆ మహాత్మా గాంధీ ప్రధానమంత్రి అవ్వాలంటే అవలేలుగా అవ్వగలడు, అలాగే రాష్ట్రపతి అవ్వాలంటే అవలేలుగా అవ్వగలడు. కానీ ఆయన ఏం ఆశించాడండి? ఈ ఉద్యోగాలు పెడుతున్నారు, వాళ్ళందరికీ ఒకటే హెచ్చరిక చేస్తున్నాను, దమ్ము ధైర్యం ఉంటే అడ్రస్ పెట్టి పెట్టండి. అంతేగాని ఇంటి మెసేజ్లు పెట్టి కల్పితాలు పెట్టి అభూత కల్పనలు చేసి మెసేజ్లు పెడితే మాత్రం ఊరుకునేది లేదు. కాబట్టి